నెక్స్ట్ కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ నుంచి అక్కడ హాట్ టాపిక్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గంగులు కమలాకర్ కార్యాలయంపై దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏబీవీపీ కార్యకర్తలు ఏదైతే పేపర్ లీకేజ్ అంశంపై పూర్తి స్థాయిలో అక్కడ కార్యాలయం ముట్టడించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ను తప్పించాలని, తొలగించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్ తన మీ సేవా ఆఫీస్ ఏదైతే కార్యాలయం ఉంటుందో ప్రజలతో పలు సందర్భాల్లో సమస్యల పరిష్కారం దిశగా పెట్టిన ఆ మీ సేవా ఆఫీసు ముందర ఈ రోజు ఏబీవీపీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఇదే క్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు ఒక్కసారిగా ఏబీవీపీ జెండాలు, ప్లకార్డులు పట్టుకొని టీఎస్పీఎస్సీ చైర్మన్ ను వెంటనే తొలగించాలి, అందుకు మంత్రులు బాధ్యత వహించాలి, తాము ఎన్నో వేల జీవితాలు అంటే విద్యార్థుల జీవితాలతో చెతలగాటమాడుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన మంత్రులు ఎవ్వరు కూడా ఈ విషయంలో ఉపేక్షించకూడదు, వెంటనే టీఎస్పీఎస్సీకి సంబంధించిన చైర్మన్ ను తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మంత్రి కార్యాలయాన్ని ముట్టడించడానికి యత్నించారు. వెంటనే హుటాహుటిన అకస్మాత్తుగా ఈ విషయం సమాచారం అందుకున్న పోలీసులు అకస్మాత్తుగా ఆ ప్రదేశానికి చేరుకొని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళు విద్యార్థులు ఎంతకి కూడా వెనక్కి మనం విజువల్ లో చూడొచ్చు, అమ్మాయిలు కూడా ఉన్నారు. ఏదైతే ఈ కార్యక్రమంలో అమ్మాయిలు కూడా పాల్గొన్నారు. వారిని ఎంత నిలువరించినా కూడా లాగి పడేసిన, అంటే కొన్ని సందర్భాల్లో విద్యార్థుల్ని బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించి వారిని ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఆ పోలీసు వాహనంలో ఎక్కించేటప్పుడు కొంతమంది విద్యార్థులకు కూడా గాయాలైన సందర్భాలు. కానీ తమకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా విద్యార్థులు లెక్క చేయకుండా, తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా, ఎలాంటి గాయాలైనా కూడా మంత్రి కార్యాలయాన్ని ముట్టడించడానికి అయితే ప్రయత్నించారు. ఇందులో అమ్మాయిలు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా మాకు తగిన న్యాయం జరగాలి, విద్యార్థులందరికీ మా భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం అయితే చేపట్టారు. కొంతసేపు అక్కడ ఉద్విగ్న వాతావరణం కూడా నెలకొంది రాజశేఖర్. అయితే నిన్న కేటీఆర్ ఏదైతే సిరిసిల్ల ఇలాకాలో మంత్రి కేటీఆర్ ఇలాకాలో పర్యటించే సందర్భంగా ఏబీవీపీ విద్యార్థులు జెండాలు పట్టుకుని తన కాన్వాయ్కి ఎదురుగా, తన ప్రయాణిస్తున్న వాహనానికి ఎదురుగా వెళ్లి ఇదే రీతిలో ఏదైతే ఈ రోజు మంత్రి కార్యాలయం ముట్టడానికి ప్రయత్నించారో అదే రీతిలో తన కాన్వాయ్కి అడ్డుపడి కొంతసేపు హంగామా సృష్టించారు. అయితే వారిని నిలువరించి పోలీసులు వారిని వెంటనే పోలీస్ స్టేషన్ కి తరలించినప్పటికీ వారు ఒక పెద్ద ఎత్తున నిరసనలు కూడా, నినాదాలు కూడా చేశారు. మంత్రులను ఎవరిని కూడా తెలంగాణలో తిరగనివ్వబోము, తమ విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు మంత్రులను రోడ్లపై తిరగబోము అని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు నినాదాలు చేశారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గంగుల కమలాకర్ మంత్రి గారి కార్యాలయం ముట్టడికి అయితే పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వీరందరినీ కూడా పోలీసులు ఎంత వారించినప్పటికీ మనం విజువల్స్ లో చూడొచ్చు, అతి దారుణంగా పోలీసులు ఎక్కడికక్కడ వారిని లాగి ఈడ్చి పడేసినా కూడా వాళ్ళు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తమ ఉద్యమాన్ని, అంటే వాళ్ళు నిరసనలు ఏదైతే వేల మంది జీవితాలతో టీపీఎస్సీ అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగాల నోటిఫికేషన్లు చాలా సార్లు వాయిదా వేస్తూ వచ్చేది. ఎట్టకేలకు ఈ ఉద్యోగ ప్రకటనలు చేసి నోటిఫికేషన్లు విడుదల చేసే క్రమంలో ఈ టీఎస్పీఎస్సీ కొందరు దుర్మార్గులు చేసిన అక్రమాలకు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో ప్రభుత్వం వెంటనే పరీక్షలను రద్దు చేసింది. ఈ క్రమంలో తాము ఇన్ని సంవత్సరాల నుంచి మేము పరీక్షలకు పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నాము, ఇప్పుడు మా పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా విద్యార్థులు అక్కడక్కడ చాలా చోట్ల, ఇప్పుడు ఈ రోజు హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంది. అంటే తాము ఇన్ని సంవత్సరాలు కష్టపడి తల్లిదండ్రులకు దూరంగా ఉండి హాస్టల్లో, ప్రైవేట్ హాస్టల్లో చాలని తిండితో ఎన్నో ప్రయాసాలు కోర్చి తాము ఎన్ని ఇబ్బందులు పడుతుంటే అధికారాల నిర్లక్ష్యంతో మా జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోయాయని చెప్పేసి వారు తమ భావోద్వేగాన్ని వ్యక్తపరచడానికి మంత్రుల కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి కూడా వెనకాడట్లేదు. పోలీసుల నుంచి ఎంత ప్రతిఘటన ఎదురైనా కూడా వారు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మంత్రి కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం అయితే చేశారు రాజశేఖర్.
రైట్ రైట్ ఇక్కడ ఇంకోటి విషయం అంటే ఎంత జరుగుతున్నా కూడా, ఎందుకంటే పోలీసులు కూడా చాలా విచక్షణ రహితంగా అక్కడ ఏబీవీపీ కార్యకర్తలు తీసుకెళ్తున్న పరిస్థితులు మనం విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం. మళ్ళీ ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఏదైతే మంత్రి గంగుల కమలాకర్ ఏదైనా వివరించే ప్రయత్నం చేశారా, కనీసం ఆ అధికారుల నుంచి కానీ ఏమైనా వివరణ వచ్చిందా? మంత్రి గంగుల కమలాకర్ అందుబాటులో లేరు. ఆ సమయంలో అంటే అకస్మాత్తుగా ఏదైతే విద్యార్థులు అకస్మాత్తుగా కేవలం మీడియా ప్రతినిధులకు మాత్రమే సమాచారం ఇచ్చారు. అది కూడా ముందు సమాచారం ఇస్తే ఆ విషయం అందరికీ తెలిసిపోతుందని చెప్పేసి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పేసి అకస్మాత్తుగా ఏదైతే నిరసనకి ముందు కరెక్ట్ 5 నిమిషాల ముందుగా ఒక మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చి వెంటనే అక్కడికి చేరుకొని తమ నిరసన వ్యక్తపడి ఒకనొక సందర్భంలో మంత్రి కార్యాలయ గేటు దుక్కే ప్రయత్నం కూడా చేశారు. ఆ వెలుపల మంత్రి అనుచరులు కూడా అదే విధంగా ప్రతిఘటించారు. కట్టెలతో ఆ గేటు ఎక్కుతున్న విద్యార్థులను మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఆ విద్యార్థులను కొట్టే ప్రయత్నం కూడా చేశారు. వెంటనే తేరుకున్న పోలీసులు సమాచారం అందుకొని ఆ ఏసీపీ తులా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 2 టౌన్ సిఐ గాని 1 టౌన్ సిఐ గాని వీరంతా కూడా వెంటనే అక్కడ స్థానికంగా ఆ మంత్రి కార్యాలయానికి చేరుకొని ఆ విద్యార్థుల్ని ఈడ్చి పడేశారు. ఎక్కడికక్కడ లాగి పడేశారు. అందులో కొందరు యువతులు కూడా ఉన్నారు. కాకపోతే చాలా సేపటి వరకు కూడా అంటే యువతులను ముట్టుకోవడానికి మగ పోలీసులకు ఎలాంటి అధికారాలు ఉండవు. కానీ అక్కడ ఆ యువకులను ఈడ్చి పడేస్తుంటే మనం విజువల్ లో చూడొచ్చు. ఈడ్చి పడేస్తుంటే ఆ విద్యార్థినిలు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో తమ తమ శారీరక దేహాన్ని కూడా లెక్క చేయకుండా గట్టిగా ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనప్పటికీ మేము మా ఉద్యమాన్ని మేము వదలము అన్న రీతిలో ఎవరైతే యువకులు వారితో వచ్చారో ఆ యువకులు గట్టిగా పట్టుకొని ఏది ఏమైనప్పటికీ మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు మేము వెనక్కి తగ్గమనే రీతిలో వాళ్ళు ప్రతిఘటించే ప్రయత్నం అయితే చేశారు. కాసేపటికి ఆలస్యంగా అంటే ఆ మహిళా సిబ్బంది పోలీస్ సిబ్బంది ఆలస్యంగా అక్కడ చేరుకొని ఆ మహిళలను కూడా ఈడ్చికెళ్ళి మనం విజువల్ చూడొచ్చు. వారు మహిళలను అంటే యువతులను కూడా దారుణంగా పోలీసు వాహనంలో దారుణంగా కుక్కి వారిని ప్రతిఘటించి వారిని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు రాజశేఖర్.